పీఎం పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. సరైన డాక్యుమెంట్స్ లేని 25 బైక్లను స్వాధీనం చేసుకున్నారు. రౌడీ షీటర్స్ కదలికలపై పోలీసులు నిఘా పెట్టారు. డీసీపీ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో మధురవాడ వాంబే కాలనీలోని కార్డూన్ సెర్చ్ నిర్వహించారు. తెల్లవారుజామున 3 గంటల నుంచి ముమ్మరంగా తనిఖీలు చేశారు. 3 టీములుగా వాంబే కాలనీలో తనిఖీ చేశామని నార్త్ ఏసీపీ బి సునీల్ తెలిపారు. జూన్ 3, 4, 5 తేదీల్లో 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. 5 ప్రాంతాలను క్రిటికల్ ప్రాంతాలుగా గుర్తించామని, కౌంటింగ్ పూర్తయ్యే వరకు సమస్యాత్మక ప్రాంతాల్లో తనిఖీలు జరుగుతాయని చెప్పారు. గౌరవ నగర పోలీస్ కమిషనర్ సార్ యొక్క ఆదేశాల మేరకు డీసీపీ 1 లక్ష్మీనారాయణ సార్ యొక్క ఆధ్వర్యంలో పీఎం పాలెం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉన్నటువంటి మిథిలాపూర్ వాంబే కాలనీలో ఈరోజు ఉదయం 3 గంటల నుంచి ఇప్పటి వరకు ఈ కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ అనేది చేయడం జరిగింది. ఈ కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్లో భాగంగా మేము ఒక 3 టీములుగా ఫామ్ అయ్యి ఈ ఏరియాలో ఉన్నటువంటి ప్రతి ఇంటిని కూడా మేము చెక్ చేయడం జరిగింది. ఇంటిని చెక్ చేయగా 25 ఎటువంటి రికార్డ్స్ లేనటువంటి వెహికల్ని సీజ్ చేయడం జరిగింది. తర్వాత ఈ కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్లో భాగంగానే అందరూ రౌడీ షీటర్స్ ఇక్కడ ఏరియాలో ఉన్న రౌడీ షీటర్ని చెక్ చేయడం జరిగింది. తర్వాత సస్పెక్ట్ షీటర్స్ అందరిని కూడా చెక్ చేయడం జరిగింది. ఇది రేపు జూన్ 4వ తారీఖున రాబోయేటటువంటి ఈ కౌంటింగ్ డే ఏదైతే ఉందో ఆ కౌంటింగ్ డే ప్రిపరేషన్స్లో భాగంగా మేము జనాలందరికీ కూడా ఒక అలర్ట్ ఇవ్వడానికి, తర్వాత ఇక్కడ ఏమన్నా ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ లేదంటే మందు దాచిపెట్టడం కానీ గాంజా ఇటువంటి ఏమన్నా ఇక్కడ ఏమన్నా ఉన్నాయేమని చెప్పేసి ఈ ఏరియాని మేము సెలెక్ట్ చేసుకుని కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా ఒక పీఎం పాలెం పోలీస్ స్టేషన్ లిమిట్స్ నుంచి దాదాపుగా 45 మంది పోలీస్ సిబ్బంది కూడా దీంట్లో పార్టిసిపేట్